హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అయితే రౌండ్ 1 రిజల్ట్ వచ్చింది. అండ్ రౌండ్ 1 ఎంత కట్ అయింది అండ్ చివరికి వచ్చే వరకు ఎంత కట్ ఆఫ్ మారొచ్చు అనేది వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఎంఆర్సీ అని చెప్పి లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ ఎంఆర్సీ గురించి కూడా డీటెయిల్గా చూద్దాం. కంప్లీట్ అర్థం కావాలంటే వీడియో మొత్తం చూడండి ఎండ్ వరకు. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్కి ఇప్పుడైతే అప్డేట్ ఏం లేదు, 20 రోజే అప్డేట్. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఏపీలో ఎస్వీఐ చూద్దాం. ఫస్ట్ 2023లో 550 రౌండ్ 1, 542 చివరి రౌండ్ వరకు, అంటే 8 మార్క్స్ తగ్గింది. అండ్ ఈసారి 601 దాదాపు 60 మార్క్స్ పెరిగింది. సో ఈ కట్ ఆఫ్ అనేది ఎందుకు తగ్గుతుందంటే, ఇప్పుడు ఆల్ ఇండియా కోటా ఎయిమ్స్లో సీట్ వచ్చిన వారు అటు వెళ్ళిపోతారు. అలా మిగిలిన సీట్లు, రిపోర్ట్ చేయని సీట్ల వల్ల మీకైతే కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఏదైనా సీట్లు స్పెషల్ కేటగిరీలో మిగిలితే కూడా ఇటు డైవర్ట్ అయితే అలా తగ్గుతుంది. సో మొత్తం మీదైతే ఖచ్చితంగా ఎంతో కొంత తగ్గుతుంది. ఒక 4, 5 మార్క్స్ అయినా తగ్గొచ్చు. ఎందుకంటే తెలంగాణలో నాన్ లోకల్ లేదు కాబట్టి ఒక 4, 5 మార్క్స్ అయినా తగ్గే అవకాశం అయితే ఉంది. అండ్ బీసీఏ 490, 489 జస్ట్ 1 మార్క్. అండ్ ఈసారి 561 ఇంత కట్ ఆఫ్ పెరిగింది, అసలు ఊహించని విధంగా కట్ ఆఫ్ అయితే పెరిగింది. అండ్ బీసీబీ 498 3 మార్క్స్ తగ్గింది ఇక్కడ. అండ్ బీసీసీ ఇక్కడ అసలు తగ్గనే లేదు, బీసీడీ తగ్గనే లేదు. అండ్ బీసీఈ 3 మార్క్స్ తగ్గింది, ఈఎస్సీ 3 మార్క్స్ అండ్ ఎస్టీ 5 మార్క్స్. అది 2023లో. అండ్ ఈసారి మనం చెప్పలేం ఏ కేటగిరీలో ఎంతమంది వెళ్ళిపోయారు అండ్ ఏ కేటగిరీ నుంచి ఎంతమంది వేకెన్సీ ఉంది అనేది చెప్పలేం. సో మొత్తానికైతే ఖచ్చితంగా ఎంతో కొంత తగ్గుద్ది కొన్ని కేటగిరీలు, కొన్ని తగ్గకపోవచ్చు కూడా. సో ఇదైతే హ్యూజ్ కట్ ఆఫ్ అని చెప్పొచ్చు. భారీ ఎత్తున కట్ ఆఫ్ తగ్గడాలు అయితే ఉండవు నాకు తెలిసి. 5 మార్క్స్ లోపే ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. సేమ్ మీరు చూసినప్పుడు ఏఈలో చూడండి మీరు, ఇక్కడ ఓపెన్లోనే 12 మార్క్స్ తగ్గింది. ఇక్కడ ఏం తగ్గలేదు. ఇక్కడ 1 మార్క్ తగ్గింది, ఇక్కడ తగ్గలేదు. ఇక్కడ 3 మార్క్స్ అండ్ ఇక్కడ 2 మార్క్స్ అండ్ ఇక్కడ దాదాపు 6 మార్క్స్, ఇక్కడ ఏం తగ్గలేదు. సో ఆ విధంగా మీ లక్ను బట్టి ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో వెళ్ళారో ఆ సీట్ వేకెన్సీ అయితే ఒక 2-4 మార్క్స్ ఈసారి అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా కూడా చాలా టఫ్ ఉంది. సో ఈసారి చాలా తక్కువ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇవాళ ఒక లిస్ట్ రిలీజ్ అయింది. చూస్తే మీరు ఈ లిస్ట్ ఎంఆర్సీ లిస్ట్ అనమాట. ఎంఆర్సీ అంటే ఫస్ట్ ఇక్కడ అలాటెడ్ సీట్ ఇన్ ఓపెన్ కేటగిరీ. అంటే మీకు సాఫ్ట్వేర్ రన్ అయినప్పుడు వీళ్ళందరికీ ఓపెన్ కేటగిరీలో ఈ కాలేజెస్ అలాట్ అయ్యాయి. వాళ్ళు పెట్టుకుంటారు కదా ప్రిఫరెన్స్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ 1-10 పెట్టుకున్నారు, అతనికి ఓపెన్లో 8th అలాట్ అయింది. ఫస్ట్ ఎప్పుడైనా ఓపెన్ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. సో ఇతడి రిజర్వేషన్ రన్ చేస్తారు. తర్వాత బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ ఆ రిజర్వేషన్లో ఇతడికి వాళ్ళ రిజర్వేషన్లో ఇతడు 8th ఆప్షన్ వచ్చింది కదా, 6th వేరే మంచి ఆప్షన్ పైన కాలేజ్ ఏదైనా అవైలబుల్ ఉంటే అది అలాట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఓపెన్ కేటగిరీలో సీట్ కొట్టాడు కానీ నెక్స్ట్ స్లైడింగ్లో మంచి కాలేజ్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఎంఆర్సీ అంటారు. ఇక్కడ మిగిలిపోద్ది ఆ సీటు. ఈ మిగిలిపోయిన సీట్ని ఎంఆర్సీ, మెరిటోరియస్ మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రిజర్వేషన్ వాడుకొని వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ మిగిలిన సీట్ను అదే రిజర్వేషన్ ఇస్తారు. బీసీఏ వచ్చిండు అనుకోండి బీసీఏకే ఇస్తారు, బీసీబీ వచ్చిండు అనుకోండి బీసీబీకే ఇస్తారు. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో సందర్భం కూడా ఉంటుంది. ఇతడికి కాలేజ్ అలాట్ అయింది కానీ ఇతడు రిపోర్ట్ చేయలేదు. సో రిపోర్ట్ చేయనప్పుడు ఎట్లా, ఇక్కడ కాలేజ్ వేకెన్సీ ఉంటుంది, ఇక్కడ కాలేజ్ సీట్ వేకెన్సీ ఉంటుంది. 2 వేకెన్సీలు ఉంటాయి. అప్పుడు ఏం లేదు, ఇది బీసీఏకే ఉంటుంది, దీన్ని ఓపెన్తో నింపుతారు. సో అలా మీకు కొన్ని సీట్లు మిగులుతాయి. ఎంఆర్సీ అంటే ఇది యాక్చువల్గా. అంటే ఓపెన్లో సీట్ అలాట్ అయిన స్టూడెంట్ బెటర్ సీటు వాళ్ళ రిజర్వేషన్ రన్ చేసినప్పుడు వచ్చింది. దీనికి ఇక్కడ అతను జాయిన్ అయితే ఇది వేకెన్సీ అవుద్ది. ఇది మాత్రం ఈ రిజర్వేషన్ క్యాండిడేట్తోనే నింపుతారు, ఓపెన్తో నింపరు. సో అది ఎంఆర్సీ. అంటే అతడు ఓపెన్లో సీట్ కొట్టే క్వాలిఫై ఉన్నా కూడా రిజర్వేషన్లో వెళ్ళాడు కాబట్టి ఈ సీటు ఇక్కడ రిజర్వేషన్ వాడుకున్నాడు కాబట్టి దీన్ని రిజర్వేషన్గా మారుస్తారు. అండ్ ఇతడు రిపోర్టే చేయలే, అప్పుడు ఈ 2 ఖాళీ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, ఈ రిజర్వేషన్ సీట్ని రిజర్వేషన్కే ఇస్తారు, ఈ ఓపెన్ సీట్ని ఓపెన్కి. అంటే ఏ క్యాస్ట్ అయినా కూడా నెక్స్ట్ రౌండ్లో ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. అదన్నమాట ఇక్కడ లాజిక్. ఎంఆర్సీ అంటే సింపుల్గా ఇది. సో ఎంఆర్సీ అంటే ఏదో స్పెషల్గా వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చే సీట్లు కాదు. ఓపెన్లో కొట్టి ఆ సీటు బ్లాక్ అయిపోతుంది, ఇక్కడ జాయిన్ అయితే ఇది రిజర్వేషన్కి ఇస్తారు, కాకుంటే ఇది ఓపెనే ఇది రిజర్వేషన్కి ఇస్తారు. ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో కట్ ఆఫ్స్ అయితే నాకు తెలిసి ఒక 1-5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకంటే పెద్ద ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. చూద్దాం, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే చెప్తాను.